హాయ్ బ్రో, నమస్తే. నమస్తే అన్న. ఎట్లా ఉన్నారు? బాగున్నా సూపర్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ బాగున్నా. ఇప్పుడు మీరు ఎన్ని చేసినా కానీ ఆ అల్లాహ్ అల్లా పాట అదొక మైండ్లో అలా ఉండిపోయింది జనాలందరికీ. అవును, అది మీకు అది అదృష్టమా దురదృష్టమా మీకు అది? అదృష్టం అనుకోవాలి. నిలిచిపోవడం అంటే మనం ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని సాంగ్స్ చేసినా గుర్తులేంది ఆ ఒక్క సాంగ్తో గుర్తుండిపోయేలా చేసింది అని అంటే నా లైఫ్లో నేను చచ్చిపోయేంత వరకు అల్లాహే అల్లా అనే పాట అట్లా లైవ్లోనే ఉంటుంది. ఓకే. అండ్ ఫలానా టోనీకి ఇక్కడ ఈ అల్లాహే అల్లా సాంగ్ చేసిన అనేది ఆ ఒక్క సాంగ్ తోటి కొన్ని లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేటట్టు చేసింది కాబట్టి నాకు అదృష్టం అనుకోవాలి ఆ సాంగ్ నేను చేయడం. ఓకే. అంటే ఏదో సర్ప్రైజ్ కూడా ఏదో ఉందని ఏదో పోస్టర్లు అవి పెడుతున్నారు. యాక్చువల్గా మూవీ ప్లానింగ్ ఉంది. ఒక పెద్ద ప్రాజెక్ట్తో మేము ముందుకు రాబోతున్నాను. ఓకే. నేను ఇక అది నా డ్రీమ్ అనమాట. ఇప్పుడు మా ఐ డ్రీమ్లో నేను చెప్పుకుంటున్నాను. ఇన్ని ఇయర్స్గా కష్టపడ్డ దానికి ఫలితం వచ్చింది. ఒక పెద్ద ప్రాజెక్ట్ తోటి ముందుకు ఓకే. రాబోతున్నాను. అంటే ఎప్పటి నుంచో చెప్తున్నారు మూవీ చేయాలి మూవీ చేయాలని ఎప్పటి నుంచో చెప్తున్నారు. అవును, ఫైనల్గా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఫైనల్గా తొందరలోనే బిగ్ స్క్రీన్ మీద చూస్తాం మిమ్మల్ని. అవును, తప్పకుండా. ఓకే. అంటే దీనివల్ల ఒక 8 months నేను సాంగ్స్ని కొంచెం పక్కకు పెట్టాల్సి వస్తుంది. ఓకే. అండ్ ప్రొడ్యూసర్స్ అందరు చాలామంది కూడా కాల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ సారీ. అంటే నా హార్ట్ఫుల్గా నేను సారీ చెప్పుకోవాలి. ఈ టైంలో నేను అగ్రిమెంట్ అయ్యాను కాబట్టి ఒక మంచి ప్రాజెక్ట్తో మేము ముందుకు రావాలి అని. అంటే ప్రేక్షకుల దేవులకు అంటే వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళందరికీ ఒక పెద్ద బిగ్ సర్ప్రైజ్ తోటి మేము ముందుకు రాబోతున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా సారీ అండి. ఒక 8 months తర్వాత నేను బ్యాక్ వచ్చేస్తా. అంతే, నన్ను కొంచెం అర్థం చేసుకోండి. అంటే మీ పేరు చెప్పగానే జనాలకి ఏంటంటే ఒక విషాద గీతాలు ఏంటంటే అదేదో విరహ ప్రేమికుడు భగ్న ప్రేమికుడు అంటారు కదా, ఆ పాటలే ఎక్కువ వస్తున్నాయి. అంటే మీరు అట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారా లేకపోతే వస్తున్నాయి? వస్తున్నాయి అట్లా. అంటే సెలెక్ట్ చేసుకోవడం ఒక బ్రాండ్ పడిపోయింది మీకు అట్లా అయిపోయింది. అంతకుముందు స్టార్టింగ్లో ఒక డాన్సర్గా గుర్తించారు, తర్వాత ఒక ఆర్టిస్ట్గా. ఇక రెండు ఈ టోనీకి ఏజ్ చేసిన డ్యాన్స్ వర్షన్ వచ్చినా వాడు చేయగలుగుతాడు. అండ్ యాక్టింగ్ స్కిల్ కూడా ఉంది. ఇలాంటి బాగా సెట్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఓన్ చేసుకొని నాకు ఇవ్వడం జరుగుతుంది. అది నాకు అదృష్టమే చాలా. అంటే రేపు ఎప్పుడైనా వేరే క్యారెక్టర్ అయినా వేరే మంచి సాంగ్ ఏదో మామూలు ఊపున సాంగ్ వేరే ఏమైనా వస్తే జనాలు యాక్సెప్ట్ చేయగలరా? అంటే ఒక బ్రాండ్ పడిపోయింది కదా మీకు, ఇట్లా ఎక్కువ ఈ సాంగ్లే ఏడిపించే సాంగ్లు ఎక్కువ వస్తున్నాయి కదా మీ నుంచి. అంటే నేను ఫస్ట్ డాన్స్ తోటి స్టార్ట్ చేసిన కాబట్టి నన్ను ఏ టైప్గానైనా చూసుకోగలుగుతాను. ఏ జాయినర్లనైనా యాక్సెప్ట్ చేసేస్తున్నారు కాబట్టి నాకు చాలా హ్యాపీ. అంతే, ఇది వీడు చేయలేడు అన్నట్టు లేకుండా రెండు ఈక్వల్గా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసారు కాబట్టి నాకు హ్యాపీ. ఓకే. మీ లైఫ్లో చాలా కష్టాలు పడ్డారు, మీరు చాలా అనుభవించున్నారు. సో అన్నిట్లోనూ నెగిటివ్ కామెంట్లు కూడా వస్తే చాలామంది ఏదో అంటుంటారు కదా. సో అలా వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? నేను ఎప్పుడు అన్నీ పాజిటివ్గానే తీసుకున్నా కానీ నెగిటివ్గా తీసుకోలేదు. అంటే మనని వెనుక నుంచి ఎవరన్నా పొడిస్తే మనం ప్లేస్తామని నాకు తెలుసు. అంటే మన గురించి మనకు తెలియనప్పుడు ఎంతమంది అన్నా బ్యాక్ సైడ్ మాట్లాడుకుంటారు. మనతోటి మన రిలేషన్షిప్ అంటే మనతోటి ఉండి ఫ్రెండ్షిప్ చేసినప్పుడు నేనంటే ఏంటిదని తెలిసినప్పుడు వాళ్ళు అలాంటివి చేయరు. కాకపోతే ఆ కామెంట్స్ని నేను ఎప్పుడైనా కానీ పాజిటివ్గానే తీసుకున్నా, ఎప్పుడు బాధపడలేదు. అంత బాధపడి అంత పెద్దగా ఏం పెట్టలేదు కామెంట్స్ కూడా. లైట్ బాగా బాధపడిన క్షణం అంటే మనిషి జీవితంలో హ్యాపీ ఉంటుంది, అట్లా సాడ్ కూడా ఉంటుంది, చాలాసార్లు జరుగుతుంది. కానీ మన మైండ్లో ఒకటి రిజిస్టర్ అయిపోయి ఉంటుంది కదా. అంటే నేను లైఫ్లో ఒకటి మనం ఎప్పుడైనా కానీ ఒకటి అనుకుంటాం, ఇట్లా ఉండాలి, ఒక ఫ్యామిలీతో ఉండాలి, ఇది అని నేను ఒక పెద్ద కోట కట్టుకున్న తర్వాత ఒకటేసారి కూలిపోయింది. అది కొన్ని రోజులు స్ట్రగుల్ ఫేస్ చేసిన, అంతకు మించి బాధ దాని తర్వాత కూడా నేను లైఫ్లో నేను అనుభవించలేదు. అదొకటే బాధ. మళ్ళీ ఇప్పుడు కలవాలనిపించలేదు మళ్ళీ ఈ టాపిక్. ఓకే. ఓకే. అంటే ఏదైనా ఇప్పుడు బ్యాక్ వెళ్తే అది నేను మార్చుకోవాలి నా లైఫ్లో ఏదో ఒక థాట్ ఉంటుంది కదా, అట్లా ఏముంది మీ లైఫ్లో? దేవుడు ఇచ్చిన ఒక లైఫ్లో దేవుడు ఎటు వెళ్ళాలో అనేది డిసైడ్మెంట్ చేస్తాడు. మనకు అప్ అండ్ డౌన్స్ అనేది జరుగుతూనే ఉంటుంది. దెబ్బ తాకితేనే మనకు దాని వాల్యూ తెలుస్తుంది. దాన్ని నేను మార్చుకోవాలని అనుకోవట్లేదు. నేను దెబ్బ తినాలి ఎవ్రీ టైం. ఇప్పటికి కూడా నేను ఎప్పుడు స్ట్రైట్గా వెళ్ళాలని లేదు, అప్ అండ్ డౌన్స్ తోటే వెళ్ళాలని నా లైఫ్ అనుకుంటున్నా. అంతే, మార్చుకోవాలి ఇది మార్చుకోవాలి అది మార్చుకోవాలని లేదు. మనం ముందు ఏమైనా గోల్ పెట్టుకుంటే దాన్ని స్ట్రైట్గా ఫాలో అయ్యి దాన్ని కరెక్ట్ రీచ్ కావాలి. ఇది మాత్రం చేసుకోగలగాలి. కానీ మన లైఫ్ని మార్చుకోవాలంటే ఈ గోల్నే మనం ఏదైతే అనుకున్నామో
ఆ సక్సెస్తోనే మార్చుకోవాలి అంతే. ఓకే. అంటే డాన్సర్ టు యాక్టర్ అయ్యారు, ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యారు కదా. అవును. సో డాన్సర్ నుంచి ఆర్టిస్ట్గా టర్న్ అవ్వడం అనేటప్పుడు మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు కదా. అవును. ఎందుకు అలా వెళ్ళడం, ఇక్కడ బాగుంది కదా అని చాలామంది చెప్పుంటారు మీరు. సో ఎందుకు ఇట్లా ఎలా అంటే డాన్సర్ నుంచి యాక్టర్గా అంటే ఇట్లా ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, డాన్సర్ అంటే బేసిక్గా యాక్టర్ అనమాట. అంటే డ్యాన్స్ అంటే చేసే అది స్క్రీన్ వెనకాల ఉండి కొన్ని ఉంటాయి కదా. అవును. సో అట్లా కాకుండా మొత్తం మొత్తం మీ మీదే నడుస్తుంటుంది మొత్తం ప్రతిదీ. అవునండి. అంటే ప్రతిదీ అక్కడ ఏంటంటే ఎమోషన్ అన్నది అంత పట్టించుకోండి, మీరు కొరియోగ్రాఫ్ చేస్తారు అంత బాగా ఉంటుంది. ఇక్కడ ఎమోషన్ అంతా చాలా ఉంటుంది కదా, అవును. ఆర్టిస్ట్గా కూడా చూస్తుంటారు కదా. అవును. సో కష్టం అనిపించిందా లేకపోతే? లేదు, నాకు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అంటే యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ చాలా ఇష్టం. అట్లనే చిన్నప్పటి నుంచి ఉంది. ఒక డాన్సర్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్సర్గా ఒక గుర్తింపు తెచ్చుకున్నాం కాబట్టి అది ఉంది. నాకు కూడా ఎప్పుడైనా ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇట్లా ఇట్లా ఉండాలి, ఇది చేయాలి, మనం ఒక డాన్సర్గా కాకుండా ఒక యాక్టర్ కూడా ప్రూవ్ చేసుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి ఉండే. ఆ ఛాన్స్ నాకు వచ్చింది, చేసుకున్నాను. గుర్తించారు ఆడియన్స్, అంటే జనాలు కూడా నన్ను యాక్సెప్ట్ చేసారు. హ్యాపీ. మీకు ఎవరంటే బాగా ఇష్టం, ఈ డాన్సర్స్లో బాగా ఇష్టం మీకు ఎవరు? డాన్సర్స్లో ఎవరు బాగా ఇష్టం? డాన్సర్స్లో డ్యాన్స్ చేసే వాళ్ళు ప్రతి ఒక్క ఇష్టం. అంటే ఒక ఇన్స్పిరేషన్ ఒకళ్ళు ఉంటారు కదా, అలా ఇన్స్పిరేషన్ ప్రభుదేవ్ మాస్టర్, చిరంజీవి గారు. ఓకే. అట్లా. సో అందుకే ఆయనలాగా మీరు ఆర్టిస్ట్ అయ్యారు, డైరెక్టర్ అవుతారా మళ్ళీ? ఆయన కూడా డైరెక్టర్ అంటే కదా. డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి, డైరెక్షన్ చేసేది నేను. ఏవైబి ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో నేను అంతకుముందు 2018లో వర్క్ చేసినప్పుడు అందులో ఒక వరల్డ్ ఫేమస్ లవర్ అని, అప్పుడే వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండ గారిది రిలీజ్ అయింది. ఆ టైంలో నేను అదే టైటిల్ మీద వరల్డ్ ఫేమస్ లవర్ అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన. అంటే డైరెక్షన్ కానీ, స్టోరీ రైటింగ్ కానీ, సాంగ్స్ కూడా రాయడం కానీ, ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, ఇంట్రెస్ట్ అంతే. ఇక ఓకే. ఫీల్డ్లోకి రాకముందు ఏం చేసేవారు? అంటే ఈ ఫీల్డ్లో అంటే నేను చిన్నప్పటి నుంచి డ్యాన్సర్ని, అండ్ నా స్టడీ ఇంటర్లోనే స్టాప్ చేసేసిన. ఇంటర్ తర్వాత నాకు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి డైరెక్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసిన. ఓకే. అంటే ఫ్రెండ్స్ ద్వారా. ఇంటర్ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఇంటర్ తర్వాత ఇక్కడికి వచ్చారు కదా. అవునండి. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ముందు, ఈ ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఎలా రావాలనుకున్నారు? లైన్ ఎక్కడ దొరికింది? అంటే ఫ్రెండ్ ద్వారా మగధీర డే టు డ్యాన్స్ అని ఉండదు ఆ టైంలో. ఆట అండ్ ఛాలెంజ్, ఛాలెంజ్ అండ్ డి అండ్ మగధీర డే టు డ్యాన్స్, ఇప్పుడు 3 జరుగుతూ ఉండే అప్పుడు షూట్స్. ఇది ఛాలెంజ్ అనేది మాటీవీలో వచ్చేది, డి అనేది ఈటీవీ, మగధీర డే టు డ్యాన్స్ జీ తెలుగులో వచ్చేది. మా ఫ్రెండ్ వచ్చేసి రెగ్యులర్గా చేసేవాడు అందులో. నన్ను మా ఫ్రెండ్ ఏం చేసిండు, సాగర్ ఆయన పేరు, ఆయన తీసుకెళ్ళాను అనమాట. నువ్వు డ్యాన్స్ బాగా చేస్తున్నావు కదరా, నువ్వు కూడా సైడ్ డాన్సర్గా చేసేవరా కంటెస్టెంట్స్ తోటి అని చెప్పేసి తీసుకొని వచ్చిండు. నందు మాస్టర్తో చేసినాం. దాని నుంచి మెల్లగా శోభన్ మాస్టర్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉండదు దిల్సుఖ్ నగర్లో, ఆయన రాకేష్ మాస్టర్ని పరిచయం చేయించిండు. మన రాకేష్ మాస్టర్ ఉన్నారు కదా, ఆయనను పరిచయం చేయించి, ఇట్లా స్టూడెంట్స్ ఉన్నారు మాస్టర్, మీ దగ్గర పెట్టుకోండి, ఈవెంట్స్ కానీ ఏమైనా ఉన్న వాళ్ళు అన్నీ చేస్తారు అని చెప్పనంటే, వాళ్ళ తరపు నుంచి మేము బోరబండలో ఉండే అప్పుడు రాకేష్ మాస్టర్ గారు. అప్పుడు అక్కడికి వెళ్ళి అట్లా స్టార్ట్ అయింది. అక్కడ నుంచే మాస్టర్ అంటే చాలా మాస్టర్ దగ్గరనే నేర్చుకున్నాను. నాకు ఒక డాన్సర్గా నేను డ్యాన్స్ చేయగలుగుతాను కానీ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నాకు తెలిసి ఉండేవి కాదు. 2008, 2009లో నేను ఇక్కడ ఇంద్రలోక్ కాంప్లెక్స్లో ఉండేది. అప్పుడు బోరమండ నుంచి ఇక్కడికి ఇంద్రలోక్ కాంప్లెక్స్కి వచ్చినాం అనమాట, ఇంద్రానగర్ దగ్గరికి. అక్కడ ఇన్స్టిట్యూట్ మాస్టర్ ఓపెన్ చేశారు. అక్కడ ఒక 1 year వర్క్ చేసినాం కావచ్చు. ఆ టైంలో నాకు డ్యాన్స్ తప్ప ఏం తెలిసేది కాదు. అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఆయన ప్రతిరోజు క్లాస్ తీసుకున్నట్టు, అసలు డ్యాన్స్ చేస్తే డ్యాన్సే కాదు, ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, అలాంటివి నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. ఇప్పుడు మన మధ్యలో లేరు కాబట్టి, అండ్ ఆయన తరపు నుంచే నేను యాక్టింగ్ అనేది కొంచెం నేను చూస్ చేసుకున్నా, ఇట్లా ఉంటుంది ఇది ఉంటుందని. ఒక డాన్సర్గా నేను తెలుసుకున్నది ఆయన దగ్గరనే, రాకేష్ మాస్టర్ దగ్గరనే. అంటే కొరియోగ్రాఫర్గా సినిమాల్లోకి వెళ్ళకుండా మళ్ళీ ఆర్టిస్ట్గా టర్న్ అయ్యారు కదా మళ్ళీ. అంటే ఆ టైంలో 2009లో జెమినీ టీవీ 31st నైట్ ఈవెంట్ చేసినాం. నాకు ఒక 10 days బాగా స్ట్రగుల్, అంటే ఎక్కువ స్టెయిన్ అయిపోయింది, ఫీవర్ వచ్చేసింది. ఇక్కడ నుంచి సిక్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు పంపించలేదు. అప్పటికి ఆ లోపు ఒకవేళ 2009లో ఉండేది ఉంటే నాకు సైడ్ డాన్సర్ కార్డ్ తీసుకున్నట్టు. అప్పుడు షారోన్ అన్న ప్రెసిడెంట్గా ఉండే. ఆ టైంలో నీకు ఇప్పిస్తా అంటే పాల్ మాస్టర్ని చాలామంది వచ్చేవారు అప్పుడు రాకేష్ మాస్టర్ దగ్గరికి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇంట్లో వాళ్ళు కొంచెం స్టాప్ చేసారు, నీకు హెల్త్ పరంగా బాగాలేదు అనేసరికి అక్కడనే ఉండిపోయి ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడం జరిగింది. ఇన్స్టిట్యూట్ పెట్టుకొని మెల్లగా అట్లా అయిపోయింది.
అట్లనే డాన్సర్గా ఉండి ఒక ఆర్టిస్ట్గా ఈ యూట్యూబ్లోకి నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన నాకు అంటే డైరెక్ట్ మూవీస్లోకి వెళ్ళాలి అన్నట్టు ఉండేది. అంటే నాకు డైరెక్ట్ టచ్ అక్కడికి వెళ్ళిపోయినా. రాకేష్ మాస్టర్ తరపు నుంచి నేను ఏదో మూవీస్లోకి వెళ్ళాలి, మూవీస్లో కొరియోగ్రాఫర్ కావాలి, డాన్సర్ కావాలి అనే థాట్ నుంచి ఇక కొన్ని మధ్యలో డిస్టర్బెన్స్ల వల్ల స్టాప్ అయిపోయి అక్కడనే మా ఊరు గోదావరికి అని అక్కడనే స్టాప్ అయిపోయినా. అక్కడ స్టాప్ అయిపోయి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సిచ్యువేషన్ జరిగింది. అటు నుంచి ఇళ్ళకు రావడం జరిగింది. యూట్యూబ్లోకి రావడానికి మీకు ఎవరు హెల్ప్ చేశారు? అంటే ఎవరు చెప్పారు ఎట్లా యూట్యూబ్లో చేద్దాం మనం అని చెప్పి? యూట్యూబ్లోకి మా ఫ్రెండ్ ఉండేటోడు చరణ్ అని. చరణ్ వాడు మూవీస్ చిన్న చిన్న మూవీస్ చేసిండు, అవి ఇంకా రిలీజ్ కాలేదు, నార్మల్ తక్కువ బడ్జెట్. వాడు ఎప్పటికీ యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండేది. అసలు నాకు యూట్యూబ్ మీద అంత ఐడియా లేకుండే. వాడు ఎక్కువ యూట్యూబ్లో ఇది ఉంటుంది అది ఉంటుంది అని కవర్ సాంగ్స్ నాతో చేయించుకున్నాను. అంటే నా మైండ్ అప్పుడు నేను కొంచెం స్ట్రగుల్లో ఉండే, మైండ్ అంటే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉండే. వాడు దాంట్లో నుంచి బయటపెట్టడం కోసం వాడు యూట్యూబ్ అనే ఛానల్ని ఇంట్రడ్యూస్ చేసింది నాకు. కవర్ సాంగ్స్ చేద్దాం రాదా అని అన్నప్పుడు చేస్తే అందులోకెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో బోరబండాల మన అత్తాపూర్ దగ్గర శ్రవంత్ బంటి సార్ అని ఉంటారు. శ్రవంత్ బంటి వాళ్ళది ఏవైబీ ఆర్ట్స్ అనే ఛానల్. అంటే నేను డిప్రెషన్లో నుంచి బయటికి రావడం కోసం వాడు ఏం చేసిందంటే ఆ ఛానల్ తీసుకెళ్ళి చేపించిండు అన్నట్టు, చేర్పించిండు. అక్కడ వాడు వదిలేసి వెళ్ళిపోయిండు. అరే చేసుకో, ఎందుకనంటే వాడు నా గురించి ఏం చూసినాడంటే నీకు టాలెంట్ ఉంది, నువ్వు అంతా ఇక్కడనే అయిపోవద్దు, నువ్వు ఇక్కడనే ఉంటే చచ్చిపోతావు కావచ్చు అనే రేంజ్లో అంత పిచ్చిగా ఉండటంనే వీడు మారిపోవాలంటే వీనికి ఏదో ఒక పని ఉంటే వీడు మారిపోతాడు అన్నట్టు తీసుకుపోయి నన్ను అక్కడ వేసిండు. అక్కడ నాకు డ్యాన్స్ నేర్పిమని సార్ చెప్పారు. ఆర్టిస్టులు వస్తూ ఉంటారు, వాళ్ళకి డ్యాన్స్ చెప్పండి మీరు అని చెప్పి అన్నారు. మంత్లీ ఇంత మీకు పేమెంట్ ఇస్తా అది ఇది అని చెప్పానంటే అది యాక్సెప్ట్ చేసిన తర్వాత నీ లోపల యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి టోనీ, నువ్వు కూడా షార్ట్ ఫిల్మ్స్ చేసుకోవచ్చు, వెబ్ సిరీస్ చేద్దాం అని అంటే అన్ఎక్స్పెక్టెడ్ సరే ఓకే అన్న ట్రై చేసిన. అంటే నాకు యాక్టింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే ఆ టైంలో, అనుకోకుండా చేసేసిన. టోనీ నువ్వు డాన్సరే కాదు, నువ్వు యాక్టర్ కూడా, నువ్వు అయితే ఏదో ఒక రోజు మంచిగా ఉంటుంది అది అని చెప్పని అన్నారు. మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఇది మూవీ వర్షన్ నుంచి యూట్యూబ్ నుంచి ఫోక్ ఇండస్ట్రీకి ఇక రఘుజాన్ అన్న ఫ్రెండ్, వాడు కొరియోగ్రాఫర్, వాడు అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు వచ్చి సాంగ్ చేయాలని చెప్పని అన్నాడు. చలో చలో కమలమ్మ సాంగ్ చేశాను. అప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, అన్ఎక్స్పెక్టెడ్ చేసిన, అది సక్సెస్ అయింది. వెంటనే అదే ప్రొడ్యూసర్ నాకు కాల్ చేయడం జరిగింది. కొంతమంది చాలామంది నంబర్స్ తీసుకొని ఇట్లా టోనీ బాగా చేస్తున్నాడు ఫోక్ ఇండస్ట్రీలో, ఆయన చేసిన సాంగ్ ఫస్ట్ సాంగ్ బాగుంది అన్నట్టు అట్లా మెల్లగా నాకు ఛాన్సెస్ వచ్చినాయి అన్న. అట్లా వచ్చింది యూట్యూబ్లో. ఇప్పుడు మీ రియల్ నేమ్ వినయకాంత్. ఓకే, వినయకాంత్ నుంచి టోనీకి ఎట్లా మారారు? అంటే నా చిన్నప్పటి నుంచి పేరు టోనీ. ఇంటి పక్కల స్కూల్లో కూడా టోనీ అని పిలుస్తారు, ఓన్లీ సర్టిఫికేట్ మీద మాత్రమే వినయకాంత్ అని ఉంటుంది. ఒరిజినల్ టోనీ. అయితే కిక్ అని ఎట్లా వచ్చిందంటే నేను రవితేజ ఫ్యాన్ అనమాట. రవితేజ అన్న ఫ్యాన్ని. అట్లా కిక్ మూవీ వచ్చినప్పుడు టోనీకి పక్కకు కిక్ యాడ్ చేసుకున్నాను. అప్పుడు ఎప్పుడో చిన్నప్పటి నుంచి టోనీ కిక్ అని ఫేస్బుక్ ఐడి ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు కూడా టోనీ కిక్ అని ఉండేది. అట్లనే నాకు కంటిన్యూ అయిపోయింది. అందరూ టోనీ కిక్ అనడం. ఆయనతో ఏదో ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేస్తారనుకుంటే ఇప్పుడు ఆర్టిస్ట్గా అయ్యారు అంటే ఆయన పక్కనే ఆఫర్ వస్తే ఎట్లా ఫీల్ అవుతారు? ఇప్పుడు రవితేజ గారి పక్కన చెప్పలేము. మనకు అంత అభిమానిస్తున్నామంటే వాళ్ళ పక్కకు మనకు ఒక ఛాన్స్ వచ్చిందంటే ఇక లైఫ్ లాంగ్ మర్చిపోలేము అంతే. ఇక అది గుర్తుండిపోతుంది. నాకు అదృష్టం అనుకోవాలి. ఆ అదృష్టం ఉంటే నిజంగా చాలా అంటే కలవడం, ఫోటో దిగడం ఇది కాదు మెయిన్. ఒక్క సినిమాలో సరే కొరియోగ్రఫీగా అన్న, ఒక సైడ్ డ్యాన్స్గా అన్న అట్లా చేసిన అంటే పక్కకు ఒక చిన్న క్యారెక్టర్ ఇట్లా వచ్చి వెళ్ళిపోయినా ఒక సీన్లో కనిపిస్తే చాలు. అట్లా నేను చాలా హ్యాపీ. రెండు ఆప్షన్లు ఏంటంటే ఆయన పక్కన ఆర్టిస్ట్గా చేస్తావా, డాన్సర్గా అదే డాన్స్ మాస్టర్గా చేస్తావా అంటే ఏం తీసుకుంటారు రెండిట్లో? ఆర్టిస్ట్గా చేస్తాను. ఆయనతో వర్క్ చేయడం ఇష్టం. డాన్సర్గా అంటే ఇట్లా చేసి వెళ్ళిపోతారు. అదే మూవీ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే మనం మూవీ కంప్లీట్ అయ్యేదాకా ఉంటాం, అది లైఫ్ లాంగ్ నేను పోయేదాకా ఉంటుంది. ఓకే, అంతకు మించి ఏం లేదు కదా. మనం ఇష్టపడే పర్సన్స్ వాళ్ళ పక్కకే మనం యాక్టింగ్ చేస్తున్నామంటే అది చెప్పుకోలేము. మరి అందుకు రవితేజ గారి ఇష్టంతో కిక్ అని అట్లా అయిపోయింది, టోనీ కిక్ అయిపోయింది. బాగా హ్యాపీ మూమెంట్ ఏంటి బ్రో మీ లైఫ్లో? బాగా అంటే ఇప్పటివరకు బాగా హ్యాపీగా ఫీల్ అయింది అంటే చాలా మూమెంట్స్ వచ్చి చాలా మూమెంట్స్ ఉన్నాయి, కానీ ఒక బిగ్ ఇప్పుడు సినిమా ఓకే ఏంది అంటున్నారు ఇలా ఈ టైప్లో ఇది చాలా హ్యాపీ మూమెంట్. అంటే
నేనైతే ఈ మూవీ అయితే చాలా హ్యాపీ మూమెంట్ అన్న. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఎప్పుడూ అనుకుంటాను ఒక డాన్సర్‌గా, ఒక ఆర్టిస్ట్‌గానే ఉంటా. అంటే ఒక యూట్యూబ్‌లోనే ఉండిపోతా కావచ్చు. ఎందుకంటే మనకు ఒక హైట్ లేదు. మనకంత గ్లామర్ లేదు. హీరో అంత అంత లేదు. అంటే నేను అనుకుంటా. నేను ఎక్స్పెక్ట్ అంటే నా ఫీల్ అయితా ఉంటా. అరే కొంచెం ఇంకొక 2 ఇంచులు, 3 ఇంచులు హైట్ ఇచ్చినా అయిపోవురా. కొంచెం గ్లామర్ ఇచ్చినా అయిపో అన్నట్టు మనం ఫీల్ అయితా ఉంటాం. అంటే నేను ఫీల్ అయితా ఉంటా అన్న. కానీ సడన్‌గా నువ్వే హీరో, నీతోనే ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఇన్ని కోట్లు పెట్టి చేస్తున్నాం అని అన్న తర్వాత అది హ్యాపీనెస్ ఇక చెప్పలేనిది. నేను ఆ రోజు మాత్రం అగ్రిమెంట్ అయిపోయి అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్న రోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఒక డైనమాలో ఉన్నా. కానీ అందరికీ ఇంటికి ఫోన్ చేసిన, అమ్మా నీ కొడుకు హీరో అయిండమ్మా, ఇది పరిస్థితి, ఇన్ని కోట్లు పెట్టి చేస్తున్నారు, నీ కొడుకు మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు, ఇది ఇన్ని రోజులు కష్టపడ్డదానికి నేను ఎక్స్పెక్ట్ చేయలేని ఫలితం అనేది వచ్చింది. అంటే నేను ఎన్నో స్ట్రగుల్స్ నుంచి వచ్చిన నాది మామూలుగా తప్పేను. ఎన్నో బాధల నుంచి అసలు నేను అసలు ఏ దారి ఎటు నుంచి దేవుడు ఎటు తీసుకెళ్తాడో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ 5 years ఎట్లా గడిచింది అనేది కూడా నాకు ఐడియా లేదన్న. అట్లా వెళ్ళిపోయింది అంతే. కానీ సంతోషంగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా డ్రీమ్ ఐ డ్రీమ్లో చెప్పుకుంటా. డ్రీమ్ ఐ డ్రీమ్లో చెప్తాను. ఓకే.